కాంగ్రెస్ ప్రభుత్వంపై నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతావో నడుపు అని కేటీఆర్ అనడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 60,000 కోట్ల అప్పుతో ఏర్పడిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లకు మించిపోయిందని మండిపడ్డారు. కేటీఆర్, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, మాకు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం మాకుంది. రాష్ట్ర ఆదాయం సమకూర్చుకోవడానికి తెలంగాణ సమాజం మీద లక్షల కోట్ల భారాన్ని మోపి మద్యానికి బానిస చేశారు. 8,000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 40,000 కోట్లకు పట్టుపంటండి ఆయన ఆరోపించారు. ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో, ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు, మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతూ రాజ్యం ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులకు పొందే అవకాశం ఉండనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా.